జీమెయిల్‌లో ఇంటూ కొట్టు అక్కడ. ఇది ఇంటూ కొట్టు. అదే ఆడ ఎక్స్ ఉంది గదా! ఇంటూ. పైన ఎస్ మీద. ఇది జీమెయిల్ కాదు. బ్యాక్ రా. బ్యాక్ రా మళ్ళీ. ఆ బాక్స్ ఓపెన్ చేయి. గూగుల్ బాక్స్ ఓపెన్ చేయి. జీమెయిల్ ఓపెన్ చేయి. బ్యాక్ రా. గూగుల్ బాక్స్ ఓపెన్ చేయి. ఇక్కడ పైన రైట్ సైడ్ మూడవది. ఎం లాగుందిగా ఎం, ఎం, ఎం. ఆగు. ఇప్పుడు ఆహ్, పైన లెఫ్ట్ సైడ్ 3 చుక్కలున్నాయి గదా! 3 చుక్కలు కొట్టు. బ్యాక్ రా. ఇటు మళ్ళా కింద కంపోజ్ అని ఉంది గదా! కంపోజ్ కొట్టు. అక్కడ ఒక్క నిమిషం లైన్‌లో ఉండు. మళ్ళా అది అక్కడ రాయి నేను చెప్తా. అక్కడ ఐఎన్ఎఫ్ఓ. 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 ఓ ఓ ఓ ఓ ఆ! ఎట్ ద రేట్ జడ్. జడ్ బజార్ సొల్యూషన్స్. జడ్ బజార్ బిఏ జడ్. జడ్ జే కాదు. జడ్ అదే జడ్ పెట్టు ఫస్ట్. జడ్ బిఏ జడ్ డబల్ఏఆర్ ఆర్ సొల్యూషన్స్. ఎస్ఓ ఆర్ దిశ. ఎస్ఓ డబల్ ఆర్ గారు కాదు. ఎస్ఓ ఎల్యు టిఐ ఓఎన్ఎస్ .com చుక్క పెట్టు. సిఓఎం. ఒక్క నిమిషం ఆగు. కింద యాడ్ రెసిపియెంట్ అంటుంది కదా. యాడ్ రెసిపియెంట్ అని కొట్టు. కింద ఇక్కడ ఉంది కదా యాడ్ ఏడిడి. ఆ ఏడిడి మీద టచ్ చేయి. ఏడిడి ఇక్కడ ఉంది కదా ఏడిడి. అది టచ్ చేయి. రైట్. ఓకే. సబ్జెక్ట్ రాయి. సబ్జెక్ట్ చేంజ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి చేంజ్ అని రాయి. ఈమెయిల్ ఐడి చేంజ్. సరే ఏదో ఈమెయిల్ ఐడి చేంజ్. ఐడి స్పేస్ స్పేస్ తీసేది. రైట్. చేంజ్ సిహెచ్. ఓకే రైట్. కింద కంపోజ్ రాయి. ఒక్క నిమిషం ఆగు. మీ నంబర్ చెప్పు. 9989237052. సరే. ఓకే. మై నేమ్ ఈజ్ అని రాయి. మై నేమ్ ఈజ్ నరసింహ స్వామి. ఓకే. ఎంటర్ కొట్టు. ఎంటర్. కింద ఆడు ఉంది కదా ఇట్లా బాణం గుర్తు. ఇంకోసారి కొట్టు. ఓకే. ఆగు. లేకుంటే ఎంటర్ మీద ఒకటి ఉంది కదా. ఎంటర్ మీద ఒకటి. అదొకసారి కొట్టు. ఎంటర్ మీద ఒకటి ఉంది కదా. ఎంటర్ మీద ఒకటి ఉంది కదా ఇట్లా.
ఎక్స్ ఎక్స్ ఎంటర్ మీద ఎక్స్ ఉంది కదా, ఎంటర్ మీద. ఆ, ఆడ కాదు. ఇప్పుడు నువ్వు ఎంటర్ కొట్టినావు కదా. బాణం గుర్తు మీద ఒకటి ఉంది కదా ఇట్లా. అది కొట్టు. అది కొట్టు ఒకసారి, ఒకసారి కొట్టు. సెంట్. ఓహో, ఓకే. అది పోయినా. సరే మళ్ళా రా. ఓకే, మళ్ళా కంపోజ్ కొట్టు. అక్కడ INFO రాయి. కింద అది టచ్ చేయి, టచ్ చేయాలి, ఇన్ఫో టచ్ చేయాలి. రైట్, కింద సబ్జెక్ట్ కొట్టు. ఈమెయిల్ ఐడి చేంజ్ అని కొట్టు. కంపోజ్ ఈమెయిల్ రాయి. మై నేమ్ ఈజ్ అని రాయి. నరసింహస్వామి. ఇప్పుడు ఎంటర్ కొట్టు, ఒకసారి కొట్టు ఎంటర్. ఆగాగు. మై మై అని రాయి. మై మై జడ్పే. 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 ఐడి నంబర్. ఐడి నంబర్. స్పేస్ ఈ ఒకటి. జడ్పి అని రాయి. జడ్ పి. పి. మళ్ళీ 97 34 66 59 6659. ఓకే, మళ్ళా ఎంటర్ కొట్టు ఒకసారి. మై మై స్పేస్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్, నీ నంబర్ 9989237052 రాయి. మళ్ళీ ఎంటర్ కొట్టు. మై న్యూ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అది రాయి. SAMATHA SAAMY MY 89 @gmail.com. మళ్ళీ ఎంటర్ కొట్టు. మై మొబైల్ థెఫ్ట్. THEFT. థెఫ్ట్. THE ఐ కాదు. ఈ FT. ఎంటర్ రాయి. ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. ప్లీజ్ చేంజ్ మై ఈమెయిల్ ఐడి ఇమ్మీడియట్లీ. IMM. అది కొట్టు, అది కొట్టు. కింద మళ్ళీ ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. థ్యాంక్ యూ.
హ్మ్. ఇక ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకో. నేనే తీయాలనా? సరే, సరే చేస్తున్నా ఆగు. ఓకే. ఇప్పుడు పైన ఇంతకుముందు అది బాణం గుర్తు కొట్టినావు గదా! అది కొట్టు. హ్మ్. ఓకే. మళ్ళా జీమెయిల్ ఐడీ కొట్టు. మళ్ళా జీమెయిల్ ఓపెన్ చెయి. ఇదే గూగుల్. గూగుల్. హ్మ్. బ్యాక్ రా ఒకసారి. ఆగాగు. అక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ పైన అవి 3 లైన్‌లు కొట్టు. 3 గీతలు. కింద సెంట్ ఉంది కదా! సెంట్. 1, 2, 3. ఓకే. పైన పైనది క్లిక్ చేయి పైనది. ఇన్ఫో 9:34 అది. ఆగాగు. ఇక్కడ ఇన్ఫో ఉంది గదా! ఇన్ఫో మీద టచ్ చెయి. ఆ బాణం ఉంది కదా! ఇన్ఫో కింద ఇన్ఫో దగ్గర ఎస్ పక్కకు ఇన్ఫో ఉంది గదా! ఆ బాణం గుర్తు టచ్ చెయి. ఇన్ఫో. అది కాదు. బ్యాక్ రా. ఆగాగు. సరే, ఒక్క నిమిషం అట్లనే ఉండు. సరే. ఓకే. ఓకే. లైన్‌లో ఉండు. షిట్. ఈమెయిల్ ఐడీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. లేకుంటే ఇదంతా పని ఉంటది. ఇప్పుడు నీ మొబైల్ నంబర్ నీకు గుర్తున్నదా లేదా? అట్లనే నీ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు ఇగో samatha swami89@gmail.com ఉంది గదా! దీనికి గూడా పాస్వర్డ్ గుర్తుందా? లేకుంటే తెలవదా? మరి ఎవరు చేసింది దీనిది పాస్వర్డ్? సరే. ఇదన్నా గాని మళ్ళా సరే మళ్ళా చూద్దాం గాని ఇక ఫస్ట్ అయితే. హ్మ్. ఇప్పుడు చెప్తా. నీ మొబైల్ నంబర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటావో, నీ ఈమెయిల్ ఐడీ, నీ పాస్వర్డ్ గూడా గుర్తుపెట్టుకోవాలా? 9336565613. హలో! నీ వాట్సాప్ మెసేజ్ పెట్టినా చూడు. ఆ నంబర్ మీద టచ్ చెయి. అచ్చా! కరెక్ట్. హ్మ్. హ్మ్. ఆ నంబర్ మీద కొట్టు ఇట్లా. నంబర్ మీద ఇట్లా టచ్ చెయి ఒకసారి. నంబర్ మీద టచ్ చెయి. రైట్. ఒక్క నిమిషం. చాట్ కొట్టు. ఆ! హ్మ్. గు గుడ్ మార్నింగ్ అని రాయి. గుడ్ మార్నింగ్. ఆ! సార్ అని రాయి. సార్. మళ్ళా స్పేస్ పెట్టు. మేడమ్ అని రాయి. ఓకే. ఎంటర్ కొట్టు. పంపించేయి. అది కస్టమర్ కేర్ నంబరు. ఒకసారి లైన్‌లో ఉండు. నేను నీకు పంపిస్తున్నా. హ్మ్. ఉంటది. ఇదొకటి.
2 3 4 2 3 4 నేను నీకు 4 ఫోటోలు పంపించిన చూడు. బ్యాక్ రా. బ్యాక్. డౌన్‌లోడ్ అయినాయా? ఆ 4 ఫోటోలు ఈ నంబర్‌కి పంపియు. జడ్‌పే నంబర్‌కి పంపియు. ఓకే. రేపు 10 గంటలకు ఒక్క నిమిషం. 9:30 10 గంటలకు రేపు. రేపు ఉదయం. ఫస్ట్ ఈ నంబర్‌ను కస్టమర్ కేర్ అని సేవ్ చేసుకో. జడ్‌పే కస్టమర్ కేర్ అని సేవ్ చేసుకో. చేసినావా? ఓకే. రేపు ఈ నంబర్‌కు నార్మల్ కాల్ చేయి. మన నార్మల్ కాల్ కలిస్తే వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో 1, 2, 3 కొట్టాలని ఉంటది. 1, 2, 3 కొట్టు. మళ్ళా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినంక నా ఈమెయిల్ ఫోన్ పోయింది. నా ఈమెయిల్ ఐడీ చేంజ్ చేయాలి. మీకు వాట్సాప్ చేసినా అని చెప్పు. వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ నార్మల్ కాల్ లేపలేదనుకో, తలగలేదనుకో, బ్యాక్ రా. ఆ నంబర్ ఓపెన్ చెయి. వాట్సాప్ ఓపెన్ చెయి. ఆ నంబర్ ఓపెన్ చెయి. జడ్‌పే కస్టమర్ కేర్ నంబర్ ఓపెన్ చెయి. జడ్‌పే నంబర్ కస్టమర్ కేర్ నంబర్. ఆ నంబర్ ఓపెన్ చెయి. ఇగో ఇక్కడ పైన ఇగో వీడియో కాల్ ఉంది కదా! వీడియో కాల్ పక్కన ఫోన్ నంబర్ ఉంది కదా! ఫోన్ సింబల్. అది కొడితే వాళ్ళకి ఫోన్ పోతది. వాళ్ళు ఫోన్ లేపుతారు. ఒకవేళ బిజీ లేకపోతే ఫోన్ లేపి మాట్లాడతారు. బిజీ ఉంటే కట్ చేస్తారు. 9:30 నుంచి 6 గంటల దాకా సాయంత్రం. మధ్యలో 1 గంట నుంచి ఒక అర్ధగంట, గంట సేపు లంచ్ ఉంటది. 9:30 గాని ఇగ వాళ్ళు 10 అనుకో, ఇగ 10 గంటలకనుకో తీరము. లేదు లేదు. మధ్యాహ్నము బిజీ అయిపోతారు వాళ్ళు. హలో! ఆ! మధ్యాహ్నం వాళ్ళు బిజీ ఉంటారు. 10 గంటలకు ఫోన్ చేస్తే మధ్యాహ్నం దాకా నీ పనయిపోతది. రైట్. ఆ నంబర్‌కి ఫోన్ చేయి. చేసేసేయి అయిపోతది. రైట్. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి అందుకే ఎప్పటికి అది.